జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తరం మండలం యామన్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పిలుమర్రి సంపత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంపత్ బీజేపీ పార్టీలో మండల అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. 2009 నుండి మదన్నతో సుదీర్ఘంగా పనిచేశారు. అనంతరం పుట్ట మధుకర్ దంపతులకు పిలమరి సంపత్ దంపతులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మార్కా రాముగౌడ్, మాజీ ఎంపీపీ మొండ వెంకట స్వామి, కాటారం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాధారపు స్వామి, కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంట కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేష్, మాజీ సర్పంచ్ చీకట్ల లింగయ్య, అధికార ప్రతినిధి బోడ బాలాజీ, బొబ్బిలి వెంకటయ్య, అజ్మీరా ధరం సింగ్ నాయక్, పిలుమర్రి మల్లయ్య, సీతారాజయ్య, బొచ్చు కాటారం రాజు, కొండగొర్ల సత్తయ్య, సోనారి సమ్మయ్య, చింతల ఎర్ర సమ్మయ్య, జాడి రాజేష్, కాసర్ల నితీష్, బొచ్చు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 2010లో మీరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా కమిటీ సభ్యుని కాలువేద ప్రత్యక్ష సాక్ష్యం మీతో సాక్ష్యాధారం. తిరిగి మళ్ళీ నేను నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదైనా చేయాలనుకుంటే అది మీ నాయకత్వంలో చేయాలనే దృఢసంకల్పంతో వచ్చాను. రేపు కూడా జరగబోయేది ఏంటంటే మీ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, సుశిక్షణ గల సైనికుడిగా మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు, అనుభవాలు నాకు ఎంతో గుర్తింపునిచ్చాయి. రేపు కూడా నాకేదో గుర్తింపు రావాలంటే అది మీ నాయకత్వంలో రావాల్సింది వస్తుంది అని నా నమ్మకంతో నేను మీ దగ్గరికి వచ్చాను. అది నా ఆశాభావం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మీలో ఒకటిలాగా మీ కష్ట సుఖాలలో పాల్గొంచుకుంటూ నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరించి మీతో కలిసి పనిచేస్తూ మీ కుటుంబ సభ్యులు ఒకటిలాగా ఉండి నేను మీకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శిరస వహిస్తూ మీ ఆదేశానుసారం నడుచుకుంటానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను.